బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టు టూర్కు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నేడు పర్యటనకు వెళ్లనున్నారు. నేడు అసెంబ్లీ సమావేశం అనంతరం బయలుదేరి అక్కడికి వెళ్లనున్నారు. ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం బయలుదేరనున్నారు. అసెంబ్లీ నుంచి నేతలు నేరుగా కరీంనగర్ చేరుకుంటారు. సాయంత్రం మొదటగా కరీంనగర్లోని ఎల్ఎన్డి రిజర్వాయర్ ను సందర్శిస్తారు. రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ బృందం బస చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ నేతలందరూ కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ను సందర్శించి అనంతరం మేడిగడ్డకు వెళ్లి ఆనకట్టను సందర్శిస్తారు. మేడిగడ్డ ఆనకట్ట పరిస్థితి, ప్రవాహం, పంప్ హౌస్ వద్ద నీటి మట్టం, ఎత్తిపోసేందుకు ఉన్న అవకాశాలు తదితరాల గురించి పరిశీలిస్తారు. అటు కాళేశ్వరం పర్యటన ముగిసిన తరువాత వారంతా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటన 2 రోజుల పాటు సాగనుంది. గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అంటుంది. జలాశయాలకు నీటిని మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ పర్యటన చేపడుతున్నట్లు పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సైదులు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టు టూర్ కు సిద్ధమయ్యారు. ఎందుకు తెలంగాణలో తమ ఉనికిని కాపాడుకునేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రస్తుతం వాస్తవంగా భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో మేడిగడ్డ అంతా కూడా వస్తున్నటువంటి వరదనంతటిని కూడా ఎప్పటికప్పుడు కిందికి దిగువకి పంపిస్తున్నారు. కానీ మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి చూసాము, అందరికి తెలిసిన విషయమే. మనము 1,00,000 కోట్ల ఖర్చు చేసి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కుంగిపోయింది. సో దానికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. కానీ కట్టినటువంటి బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పెద్దగా ప్రమాదం ఏమీ లేదు అని చెప్పేసి ఇప్పుడు మేడిగడ్డ సందర్శనకు ఈ రోజు అంటే 25, రేపు 26 2 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీ నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే 2 బస్సులలో వెళ్తున్నారు. సో ఇక మొదటి రోజు మేడిగడ్డని పరిశీలించబోతున్నారు. సో ఇక రామగుండంలో ఆ రోజు బస చేసిన తర్వాత మరుసటి రోజు కన్నెపల్లి పంపోజును కూడా పరిశీలించేందుకు వెళ్తున్నారు. అయితే వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మేడిగడ్డ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది, మేడిగడ్డ 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు ఎలా కుంగిపోతుందని చెప్పేసి కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అటువంటి ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మలేదు, సున్నాకే పరిమితం చేశారు. సో ఇప్పుడు మరొకసారి అంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడే అవకాశం ఉన్నది. మనకి నెక్స్ట్ ఆగస్టు, సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేసీఆర్ తొలిసారి అంటే ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవుతున్నారు. సో వాస్తవంగా చర్చలకి ప్రతిపక్ష నేత ఉంటే గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి ఆరోపణలు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా వస్తున్నాయి. కాబట్టి సో దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు ఎటువంటి చర్చలు లేవు కాబట్టి ఓన్లీ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారు. కాబట్టి కేసీఆర్ హాజరై వెంటనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సైదులు, గతంలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు అని చెప్పారు, బట్ గైర్ హాజరయ్యారు. ఈసారి కూడా అలా జరిగే ఛాన్స్ ఉందంటారా? పక్కా వస్తారా? ప్రస్తుతం ఖచ్చితంగా హాజరవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత కేసీఆర్ హాజరవుతారని చెప్తున్నారు. ఎందుకంటే 12 గంటలకి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో అంతకంటే ముందు కేసీఆర్ వస్తారా లేకంటే బడ్జెట్ మధ్యలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనేది కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనకి పార్టీ వర్గాలు చెప్తూనే ఉన్నాయి, ఖచ్చితంగా కేసీఆర్ ఈ రోజు హాజరవుతారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేసీఆర్ అసెంబ్లీకి హాజరైన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కాబట్టి వారు వెళ్ళేంత వరకు కూడా కేసీఆర్ ఇక్కడే అసెంబ్లీలోనే ఉంటారా లేకపోతే వాళ్ళతో పాటు కొంత దూరం ప్రయాణం చేస్తారా అనేది కూడా మనకి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రము కేసీఆర్ కి సంబంధించి అసెంబ్లీకి సాయం కానీ బడ్జెట్ కి సంబంధించి మాత్రమే ఆయన అసెంబ్లీకి ఒక్కరోజు మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ మిగతా అంశం లేదంటే కూడా అంటే ఒకవైపు ప్రభుత్వం కోసం ఆలోచిస్తున్న మరోసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా ఖచ్చితంగా మనకి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళు మాత్రం అసెంబ్లీ నుంచి మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ కలిసిన తర్వాత ఇక్కడ నుంచి మీడిగడ్డకు 2 రోజుల పాటు ఈ రోజు దీనికి 2 రోజుల పాటు పర్యటన థ్యాంక్ యూ సైదులు.